హలో అండి. ఒకే వీడియోలో 2 రకాల చట్నీస్ చూపిస్తాను. అంటే చుక్కకూర పచ్చడి అండ్ ఇంకా మునగాకు పచ్చడి. చుక్కకూరను చక్కగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. దీనికన్నా ముందర పల్లీలు కూడా ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి కూడా మన కారంకి తగ్గట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతది. సో ఇవన్నీ మంచిగా చల్లారిన తర్వాత ఇంకా మిక్సీకి వేసుకోవడమేనండి. అదే ప్యాన్‌లో నేను మునగాకుకు ఇంకా చుక్కకూరకు సరిపోయన్ని పచ్చిమిర్చి వేయించాను. పల్లీలు కూడా అలాగే వేయించాననమాట. సో ఇట్లా చల్లారుతాయని చెప్పేసి మునగాకు కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. సో ఇంక చాలా సింపుల్ అయిపోతుందనమాట. ఎట్ ఏ టైమ్ అన్నీ ఫ్రై చేసుకున్నాము అనంటే ఇంకా చల్లారిన తర్వాత చుక్కకూరను, పచ్చిమిర్చి, పల్లీలు, కొంచెం చింతపండు, కొంచెం ఒక ఆనియన్ చుక్కకూరలో వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి కూడా వేసుకోవాలి. నాకు ఈ వీడియో స్కిప్ అయిందండి. సో ఇవన్నీ చక్కగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు ఆనియన్స్ వద్దులే అనుకున్నప్పుడు మిక్సీ పట్టాక తరిగిన ఆనియన్స్ అందులో కలుపుకున్నా కూడా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మునగాకు పచ్చడి కూడా మునగాకు ఫ్రై చేసింది, పచ్చిమిర్చి, ఇంకా పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ ఇవన్నీ వేసుకొని గ్రైండ్ అయిన తర్వాత మునగాకును కూడా వేసుకొని కొంచెం చింతపండుని కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకుంటే చాలా టేస్ట్తో పాటు హెల్తీ కూడా. సో మీరు కూడా ఇట్లా చట్నీస్ ట్రై చేయండి. మునగాకు తినరు కదా నార్మల్గా. సో ఇట్లా కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.